గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే సంధ్యారాణి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. వెల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. పిల్లల్ని ఎడ్యుకేషన్ కోసం మనం పిల్లల్ని చాలా మటుకు అబ్రాడ్ అని లేకపోతే వేరే సిటీస్కి పంపిస్తున్నాము ఈ ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే. సో అలా పంపించినప్పుడు మనం పిల్లల మీద ఎంత కేర్ తీసుకోవాలి అని అంటారు? బికాజ్ చాలా మటుకు రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది సొసైటీ అనేది. సో వాళ్ళు చెప్పంగానే మనము గుడ్డిగా నమ్మేస్తున్నాం. మమ్మీ నేను ఇక్కడ ఉన్న, మమ్మీ ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, అది అనగానే మనం నమ్మేస్తున్నాం. లైక్ ఇట్ బి గర్ల్ ఆర్ అ బాయ్. సో అలా నమ్మడం ఎక్కడి వరకు కరెక్ట్ అంటారు? అంటే అలా గుడ్డిగా నమ్మేయడం కరెక్టా? ఏమంటారు దీని మీద? పిల్లల మీద ప్రతి తల్లిదండ్రులకి నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, సహజం. అది నమ్మకం అనేది ఉండాలి, ప్రేమ అనేది ఉండాలి, కానీ ధృతరాష్ట్రుడి ప్రేమ ఉండకూడదు. ఎందుకంటే ధృతరాష్ట్రుడి ప్రేమ అంటే గుడ్డి ప్రేమ అనమాట. గుడ్డి ప్రేమ అనేది ఉండకూడదు. ఇప్పుడు పిల్లల్ని మనము వేరే స్టేట్ కావచ్చు, లేదా అబ్రాడ్ కావచ్చు. అబ్రాడ్ అంటే వెళ్ళటం కొంచెం కష్టమైన పని అయినప్పటికీ ఇండియాలో మనం ఎక్కడ ఉంచినా కూడాను పిల్లల్ని చదువుకోవడానికి కనీసం ఒక 3 నెలలకు ఒకసారి వెళ్ళి పిల్లల్ని చూసి రావటం అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఓకే, పిల్లలు మనకు అన్నీ నిజమే చెప్తున్నారు, వాళ్ళు చేసే ప్రతి పని మనకు చెప్తున్నారు, కానీ మన బాధ్యత ఏంటి అంటే పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో ఈ దూరం అనేది పెరగకూడదు. ఓకే, పిల్లలకి ఎలా ఉంటుందంటే అమ్మ వచ్చిందంటే సంతోషం, నాన్న వచ్చాడంటే సంతోషం. ఆ సంతోషం వల్ల వాళ్ళకి ఇంకొంచెం బాండింగ్ అనేది పెరుగుతుంది. అదే వాళ్ళకి ఆ చదువు అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నన్ను హాస్టల్లో పడేసారి, వాళ్ళు ఒక్కరోజు కూడా నన్ను చూడటానికి రాలేదని అనుకుంటారు. అదొక పాయింట్. అయితే రెండోది ఏంటంటే ఇవాళ రేపు మొత్తం కల్చర్ మారిపోయింది. ట్రూ. చెడు అనేది ఎంత అట్రాక్ట్ చేస్తుందో మంచి అనేది చాలా ఆలస్యంగా మనం ఆప్ చేసుకుంటాం. సో పిల్లలు చెప్పేవి నిజాలైనప్పటికీ వాళ్ళది తెలిసి తెలియని వయసు కదా. ట్రూ. సో అటువంటప్పుడు పేరెంట్స్గా బాధ్యత ఏంటి అంటే మధ్య మధ్యలో వెళ్ళాలి, చూడాలి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవాలి, వాళ్ళ చదువుతున్న కాలేజీకి వెళ్ళి చదువు రీత్యా వెళ్తారు కొంతమంది. చాలామంది పిల్లలు ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే చదువు దగ్గర, డిగ్రీ దగ్గరకు వచ్చేసరికి. సో చదువు రీత్యా వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రొఫెసర్స్ని కానీ వాళ్ళ సీనియర్స్ని కానీ కలిసి మాట్లాడి పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి, ఎలా చదువుతున్నారు, ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేదా, వాళ్ళు ఎంతవరకు గైడ్ చేస్తున్నారు అంటే పేరెంట్స్కి ప్రొఫెసర్స్కి కూడా ఒక ఇంట్రాక్షన్ అనేది ఉండాలి. అప్పుడు ప్రొఫెసర్స్ కూడా ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఏమన్నంటే పిల్లల పట్ల ఈ పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంది అనే ఒక మంచి ఒపీనియన్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఏదన్నా తప్పు చేస్తున్నా మనం గమనించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎలాంటి ఫ్రెండ్స్ తోటి వాళ్ళు స్నేహం చేస్తున్నారు, వీళ్ళు లేటుగా వస్తున్నారంటే ఎందుకు లేటుగా వస్తున్నారు, వీళ్ళు మన దగ్గర ఏమైనా దాచిపెడుతున్నారా. కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, అలాంటి వాళ్ళతోటి కొంచెం మనం పరిచయం పెంచుకొని ఎంక్వైరీ చేయడం. ఏమ్మా ఎలా ఉంది, మా అమ్మాయి ఎలా ఉంది, బాగుంటుందా, ఏమన్నా బెంగ పెట్టుకుందా మా మీద, ఇలాంటివన్నీ కొంచెం ఫ్రెండ్స్ చెప్పేస్తారు. కొన్ని విషయాలు కొంచెం పాజిటివ్ వేలోనే మనం అడగాలి, కానీ మన అమ్మాయి ఏదో చెడు చేస్తుంది అన్నట్టుగా మనం అడగకూడదు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఏదన్నా రాంగ్ పాత్లో వెళ్తున్నారా అని ఎంక్వైరీ చేస్తున్నట్టుగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే పాజిటివ్ వేలోనే ఉండాలి. సో అటువంటప్పుడు పిల్లలకు కూడా ఏమనిపిస్తుంది అంటే అమ్మా నాన్న మా గురించి పట్టించుకుంటున్నారు, వాళ్ళకి ఏదైనా ఒక భయం కూడా ఉంటుంది. వీళ్ళకి ఏదైనా విషయం తెలియకూడదని తెలిస్తే కోపడతారు. కాబట్టి మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి, మన నడత రెండు బాగుండాలి అనే ఒక అభిప్రాయం పిల్లల్లో రావాలి. అది వస్తుందని దీనివల్ల నేను అనుకుంటున్నాను. ఓకే, సో మొత్తానికి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. తప్పకుండా బికాస్ వాళ్ళు ఏదో వాళ్ళ మీద ప్రేమ లేక కాదు, లేకపోతే జస్ట్ బికాస్ ఆ లవ్ కన్సర్న్ తోటి. ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళు ఒక దెబ్బ వేసినా కూడాను పిల్లలు బాగుపడాలనే వేస్తారు, కానీ వాళ్ళు చెడిపోవాలని కాదు. ఇప్పుడు ఒక దెబ్బ వేస్తే వాళ్ళకు ఒక దెబ్బ వేస్తుంది తల్లి, కానీ ఆ తర్వాత ఎంతో ఏడుస్తుంది. నా బిడ్డ నేను కొట్టానే అని ఏడుస్తుంది చాటుకెళ్ళి. ఎందుకు కొడుతుంది? వాళ్ళు చెప్పిన మాట వినాలి లేదా బాగుపడాలి. ఎవరు నా పిల్లల్ని ఒక మాట అనొద్దు అన్న మమకారంతోనే అంటుంది తప్ప వాళ్ళ మీద ద్వేషంతో కాదు. అది పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత పిల్లల కోసం కష్టపడుతున్న తల్లులు ఎంతమందో ఉన్నారు. ఆ తల్లి యొక్క కష్టాన్ని కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి. చక్కగా చెప్పారు. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఆ కన్సర్న్ తోటి పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి ఇన్ పాజిటివ్ వే అని చెప్పారు. సో చదువు నుంచి మనం నెక్స్ట్ పోతే జాబ్కి వెళ్తారు పిల్లలు.
సో జాబ్కి వెళ్ళినప్పుడు కూడా ఇండిపెండెన్స్ అనేది ఒక లెవెల్కి వచ్చేస్తుంది. అంటే డిపెండ్ ఉండరు, అప్పటికి వాళ్ళు సంపాదించడం స్టార్ట్ చేస్తారు. సో అక్కడ కొంచెం ఇంకా రెక్కలు వచ్చినట్టు ఉంటాయి, కొంచెం ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. సో అప్పుడు పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి, లేకపోతే అప్పుడు ఎలా ఉండాలి పిల్లలతో? అప్పుడు కూడా పిల్లల మీద ఒక కన్నేసే ఉంచాలి. ఎందుకంటే పిల్లలకి ఎలా ఇప్పుడు అయిపోతున్నదంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మా లైఫ్ మా ఇష్టం, మేము మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం. ఈ కాన్సెప్ట్ అనేది తప్పు. ఎందుకంటే చదువు వేరు, ఉద్యోగం వేరు, ఈ రెండింటిని కలిపితేనే జీవితం నెక్స్ట్. సో జీవితంలో ఎక్కడైనా సరే ఒక పొరపాటు జరిగింది అంటే జీవితాంతం అనుభవించాల్సిందే. ఎలా అంటే ఇవాళ రేపు నేను చాలామంది అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ నేను చూస్తున్నాను. ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎక్కడో ఒక ఫ్లాట్ ఏదో రెంట్‌కు తీసుకుంటున్నారు. దాంతోపాటు దానిలో ఇంకెవరినో తెచ్చిపెట్టుకుంటున్నారు. అమ్మాయిలైతే పర్వాలేదు, అబ్బాయిలతోనే కలిసి ఉండటం. మరి ఆ విషయం తల్లిదండ్రులకు ఎందుకు చెప్పట్లేదు? చెప్పాలి కదా! అన్ని విషయాలు తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా పిల్లలు ఇన్నాళ్ళు ఏది దాచిపెట్టలేదు, అన్నీ చెప్పారు, ఇప్పుడు కూడా అన్నీ చెప్తున్నారు అనే భ్రమలో బతుకుతున్నారు తల్లిదండ్రులు. కానీ కాదు. మీరు నిజంగా వాస్తవంగా అయితే నా కళ్ళతో నేను చూశాను. చాలామంది అమ్మాయిలు తల్లిదండ్రులకి తెలియకుండా ఉద్యోగాలు చేసుకుంటూ అబ్బాయిలతో కలిసి ఉంటూ తల్లిదండ్రులు వచ్చే టైంకి వీళ్ళని బయటికి పంపిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి వస్తారు కదా, ఎప్పుడో ఒకసారి చూడడానికి వస్తారు కదా, వచ్చే టైంకి వీళ్ళని బయటికి పంపిస్తున్నారు. ఏమని చెప్తారు, నేను ఇంకొక అమ్మాయితో కలిసి ఉంటున్నానని చెప్తారు. ఇది అన్నిటికంటే ఇంకా డేంజర్. అభంశుభం తెలియని అమ్మాయి ఇరుక్కుపోతుంది అక్కడ. ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఫ్రమ్ ఏదో ఒక XYZ తోటి ఒక అమ్మాయి తోటి ఉంటుంది నా కూతురు అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ XYZ అనేవాడు ఒక మగపిల్లాడు. మా అమ్మాయి అన్ని కరెక్టే చెప్తుంది, మా అమ్మాయి అన్ని నిజమే చెప్తున్నాను కాదు. అక్కడ XYZ అనేవాడు ఒక మగవాడు. తల్లిదండ్రులు వచ్చే టైంకి అక్కడ మగవాడు కాస్త ఆడపిల్లగా మారిపోతుంది. సో ఇది ఎవరికి ఇబ్బంది, వీళ్ళు బాగానే ఉంటారు. ఈ XYZ పేరు ఒక అమ్మాయి పేరు ఏదైతే చెప్పిందో ఆ అమ్మాయికి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ట్రూ. సో దీన్ని అరికట్టాలంటే అసలు ఏం చేయాలి, అండ్ అసలు సొసైటీ ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు లేదు, బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ మీరు చెప్పిన ఏదైతే పీజీస్ వస్తున్నాయో, నాట్ పీజీస్, లివింగ్ రిలేషన్ అని చెప్పొచ్చు, ఇదంతా బాగా పెరిగిపోతుంది. మీరు చెప్పినట్టు అమ్మాయి అబ్బాయిలు కలిసి ఉంటున్నారు. ఒక టైంలో ఎట్లా అంటే హాస్టల్స్ ఉండేటివి. హాస్టల్స్ ఒక టైం వరకు ఓకే, బట్ అప్పుడు లిటిల్ వేరియేషన్ ఉండేది, దట్ లిమిటెడ్ టైం వరకు రావచ్చు అనుకో ఇది ఉండేది. కానీ ఇప్పుడు టోటల్గా మారిపోయింది. లైక్ ఇట్ ఈస్ లైక్ యూనో కలిసి అమ్మాయి అబ్బాయి కలిసి మీరు చెప్పినట్టు ఉంటున్నారు. సో అది అరికట్టాలి, లేకపోతే అది ఆపాలంటే అసలు ఏం చేయాలి, వేర్ ఇస్ ద సొసైటీ గోయింగ్ అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఇది ఈ విధంగానే దీనికి కొన్ని చోట్ల తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉందమ్మా. ఈ తల్లిదండ్రులు సపోర్ట్ చేయటం వల్ల కూడా పిల్లలు కొంతమంది దారి తప్పుతున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే ప్రేమకి ఆకర్షణకి తేడా తెలుసుకోవాలి. నిజంగా ప్రేమిస్తున్నట్టయితే, నిజంగా ఇష్టపడుతున్నట్టయితే మీరు తల్లిదండ్రులకి చెప్పండి, నేను ఫలానా అబ్బాయిని ఇష్టపడుతున్నాను లేదా ఫలానా అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఒక ఎంగేజ్మెంట్ చేసేసి ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి పెళ్లి చేస్తే పర్వాలేదు. కానీ ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఏమవుతుంది, ఇవాళ వీడు ఉన్నాడు రేపు వెళ్ళిపోతాడు. ట్రూ. అడగలేరు ఎవరిని ఏమని అడుగుతారు? మీకు ఏం హక్కు ఉందని అడుగుతారు? ఏం లేదు. ఏమన్నంటే మాకు ఖర్చులు కలిసి వస్తాయని మేము కలిసి ఉన్నాం అంటారు. అంతే కదా, అంతే. ఖర్చులు కలిసి వస్తాయని కలిసి ఉన్నాం. మరి లైఫ్ ఖర్చులతోటిను జీవితాన్ని మీరు రెండు బ్యాలెన్స్ చేయలేరు. అసలు కంపేర్ చేయకూడదు, అసలు బ్యాలెన్స్ కాదు, కంపేర్ చేయకూడదు. ట్రూ. సో దెబ్బతినేది ఎవరు? ఆడపిల్ల లైఫ్. ఇది ఎప్పుడు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తన లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటుంది కదా, ఆ సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు ఇది మళ్ళీ వెంటాడుతుంది వెనకాల. మళ్ళీ వాడు ఎప్పుడో ఎంటర్ అవుతాడు విలన్ లాగా. అప్పుడు మనం ఉన్నాం కదా ఏంటి ఏదైనా బ్లాక్‌మెయిల్ చేస్తే. ఇవన్నీ ఏంటంటే మనకి మనం సృష్టించుకుంటున్న సమస్యలు. ఓకే. మనము మన గోధుమ మనమే తవ్వుకుంటున్నాం. అంతే, తవ్వుకుంటున్నాం. మనము చదువుకున్న తర్వాత మనం ఉద్యోగం సంపాదించుకున్నాం, ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పేసి తల్లిదండ్రుల్ని లెక్క చేయకుండా మనకేవో రెక్కలు వచ్చేసి మనం ఏవో చాలా గొప్ప ఇదన్నట్టుగా ఫీల్ అయిపోకూడదు. ఉద్యోగం తర్వాత పేరెంట్స్ చెప్పిన మాట వినాలి. ఇంకా పై చదువులు చదువుకుంటావా తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారు, పెళ్లి చేసుకుంటావా దానికి సపోర్ట్ చేస్తారు. నీకు ఇష్టమైన వాడు ఎవరైనా ఉంటే చేస్తారు, అందులో తప్పలేదు. ఇప్పుడు కులము మతం అనేది మంచివాడైతే చాలు, నువ్వు ఇష్టపడ్డావు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల హ్యాపీనెస్సే కోరుకుంటారు, చెడు కోరుకోరు. సో అటువంటిప్పుడు చెప్పండి, ఈ పనులన్నీ ఎందుకు?
రైట్. ఇది కరెక్ట్ కాదు. ఈ కల్చర్‌ని మనము ఎక్కడ ఎంతవరకు ఆపగలము అనేది దానికి ఎంతవరకు మనం ఆపగలము, కంట్రోల్ చేయగలమా అన్నదానికి అదొక పెద్ద క్వెషన్ మార్కే అది. రైట్. ఎందుకంటే జనరేషన్‌కి గ్యాప్ అనుకోవచ్చు. లేదా ఈ ఇంకొకటి చట్టాల గురించి మాట్లాడతారు. సుప్రీం కోర్టే ఆర్డర్ ఇచ్చింది సహజీవనం వల్ల తప్పు లేదని చెప్పేసి మీరెవరు అడగడానికి. ఆ! సో ఇదొక పాయింట్ పట్టుకొని అందరూ కూడా సగం జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.